నమస్తే. నోవెల్ కాన్సెప్ట్‌కి స్వాగతం. నేను మీ అరణి పాటలపాటి. విజేత కథలు వింటున్నాం కదా! విజయ వినోద్‌ని పెళ్లి చేసుకుంటుంది. పెళ్లి శుభలేఖను సత్యరాజ్ అందుకుంటాడు. ఎక్కడో మనసు పొరలలో మేనకోడలు పెళ్లిని చూసి రావాలి అని అనిపిస్తుంది సత్యరాజుకు. కానీ విజయ ఎక్కడ ఉన్నది తెలిసి కూడా చెప్పలేదు అన్న నిజం బయటపడుతుంది అని భయం కలిగింది. అందువలన ఎవ్వరికీ తెలియకుండానే జాగ్రత్త పడ్డాడు. ఇంతవరకు విన్నాం కదా! ఇక కథలోకి వెళ్తే, అనుకోని విధంగా రెండవోసారి వసుంధరకు హార్ట్‌అటాక్ వచ్చింది. సత్యరాజు పట్నం నుండి డాక్టర్‌ని రప్పించి అక్కడే అట్టుపెట్టాడు. కండిషన్ చాలా సీరియస్‌గా ఉండడంతో డాక్టర్ కూడా కాదనలేకపోయాడు. ఆ రాత్రి దాటితే గండం గడిచినట్లేనని డాక్టరు చెప్పాడు. డాక్టర్, ఎంత డబ్బైనా పర్వాలేదు, నా వసుంధరని బతికించండి ప్లీజ్ అన్నాడు సత్యరాజు. నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఆ పైన భగవంతుని దయ. సత్యరాజుతో మాట్లాడాలని అందరినీ బయటకు వెళ్ళమంది వసుంధర. ఏమిటి వసుంధర? సత్యరాజు వసుంధర చేతులు పట్టుకొని బెంగపడిపోతూ, ఆ పరిస్థితి గురించి డాక్టర్ చెప్పిన మాటలు విన్న దగ్గర నుండి అతనికి కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఏమండి, జీవితంలో నేనెప్పుడూ ఏమీ కోరలేదు. ఆఖరిసారిగా ఈ ఒక్క కోరిక తీర్చరు అంది ప్రాధేయపడుతున్నట్లుగా. ఏమిటి వసుంధర, నీకేం కాదు, అలాంటి మాటలనకు అన్నాడు సత్యరాజు కళ్ళు తుడుచుకుంటూ. నాకిక నమ్మకం లేదండి. విజయకి అన్యాయం చేయకండి. దాని ఆస్తి దానికి అప్పగించండి. రుక్మిణి ఉసురు నా ఒక్కగానొక్క కొడుక్కి తగలనివ్వకండి. మాటలు కూడగట్టుకొని అంది ఆయాసపడుతూ వసుంధర. చాలు వసుంధర, చాలు. ఇప్పటికి నేను మూటగట్టుకున్న పాపం చాలు. విజయను చంద్రను విడదీసి ఎంత తప్పు చేశానో నాకు తెలుసు. నీ ముందు నా తప్పులు అంగీకరించడానికి సిగ్గుపడడం లేదు. కేవలం పట్టుదల నాతో ఇంత పని చేయించింది. అయితే నా పట్టుదల ఈరోజు నిన్ను బలిగొంటుందని ఊహించలేదు. అది నెత్తి నోరు కొట్టుకొని చెప్పింది. ఇక్కడ వైద్యం లేక అల్లాడే ప్రజలకు నేను డాక్టర్నై సేవ చేస్తానని. నా మూర్ఖత్వం ఆనాడు నా ఆలోచనల్ని చంపేసింది. ఈరోజు నిన్నిలా అంటూ ఏడ్చేశాడు సత్యరాజు. వద్దన్నట్లుగా సత్యరాజు చేతుల మీద తన చేతులు వేసి నిమిరింది ఓదార్పుగా వసుంధర. వసు, నీకో నిజం చెప్పనా? విజయ క్షేమంగానే ఉంది. ఈ మధ్యే పెళ్లి చేసుకుంది. కానీ మీతో చెప్పడానికి నాకు ఆత్మాభిమానం అడ్డు వచ్చింది. రేపు విజయను రప్పించే ఏర్పాటు చేస్తాను. అలాగే దాని ఆస్తి దానికి ఇచ్చేస్తాను. నువ్వు నిశ్చింతగా ఉండు అన్నాడు సత్యరాజు ఉద్వేగంగా. నిజంగా విజయ్ పెళ్లి చేసుకుందా? అవును. రమ్మని మనకు ఆహ్వానం పంపింది. కానీ నేనే పాపాత్ముణ్ణి. మీ అందరినీ క్షోభ పెట్టాను అన్నాడు సత్యరాజు కన్నీరు కారుస్తూ. పోనీయండి, ఎక్కడో అక్కడ సుఖంగా ఉంది, అంతే చాలు. నాకిక ఏ దిగులు లేదు అంటూ తృప్తిగా కళ్ళు మూసుకుంది. అలా మూసిన కళ్ళు తిరిగి తెరవనే లేదు వసుంధర. ఆ ఇంటిని దుఃఖసాగరంలో ముంచి వెళ్ళిపోయింది. పులిలాంటి సత్యరాజు చిన్నపిల్లాడిలా గోడుగోడున ఏడుస్తూ వసుంధరను చుట్టేశాడు. ఏనాడు భార్యతో సౌమ్యంగా మాట్లాడగా చూడని ఆ ఊరి జనం సత్యరాజు దుఃఖం చూసి ఆశ్చర్యపోయారు. చంద్ర అయితే తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా అయిపోతాడా అని బెంగపడ్డాడు. తన బాధని మరిచి తండ్రిని ఓదార్చడంతో సరిపోయింది చంద్రకు. కర్మకాండలన్నీ ముగిసే వరకు పుట్టెడు దుఃఖాన్ని పక్కన పెట్టి తండ్రి వెంటే ఉండి అనుక్షణం గడిపాడు సత్యరాజు ఆలనా పాలనా చూస్తూ. దాంతో మిగతా బరువు బాధ్యతలన్నీ శ్యామల భుజాల మీద పడ్డాయి. తల్లి అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తున్న చంద్రాకి ఆ ఊరు పోస్ట్ మాస్టర్ ఎదురయ్యారు. ఆయన ఓదార్పుగా చంద్రాన్ని పరామర్శించి సత్యరాజుని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాడు. చూశారా మాస్టారు, అమ్మ ఎంత అన్యాయం చేసిందో, మమ్మల్నందరినీ దిక్కులేని వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. ఏం చేస్తాం నాయనా, అందరం పోయేవాళ్ళమే, కాస్త ముందు వెనక అంతే. అదృష్టవంతురాలు, జీవితంలో అన్నీ అనుభవించి పండు ముత్తైదువుగా వెళ్ళిపోయింది. అమ్మ అదృష్టవంతురాలే మాస్టారు. ఆమెను పోగొట్టుకున్న మేము దురదృష్టవంతులం. అమ్మ ఏనాడు ఏదీ నోరు తెరిచి అడగ్గా చూడలేదు నేను. చనిపోయే ముందు పదే పదే విజయనే కలవరించింది. విజయకు అన్యాయం చెయ్యొద్దని, ఆమె ఆస్తి ఆమెకు అప్పగించమని చేతిలో చెయ్యి వేయించుకుంది.
కానీ మా విజయ ఎక్కడుందని వెతకను. నాన్న మీద పంతంతో వెళ్ళిపోయిందే గాని తన ఆప్తులుగా మేమందరం ఎంత పరితపిస్తామో ఒక్కసారైనా ఆలోచించిందా? ఒక్క ఉత్తరమైనా రాసిందా? అమ్మ పోయిన దగ్గర నుండి నాన్నగారు కూడా విజయ విజయ అంటూ కలవరిస్తున్నారు. నిద్ర మెలకువ కాని అపస్మారక స్థితిలో ఉన్నారు. నేను పుట్టి బుద్ధెరిగాక నాన్నగారిలా అయిపోవడం నేనెప్పుడూ చూడలేదు. అమ్మ మాట ఏనాడు తిన్నగా వినిపించుకోని నాన్నగారు అమ్మ కోసం ఇంత ఆరాటపడతారని ఊహించలేదెప్పుడు. అలాగే విజయ వెళ్ళి ఇన్ని సంవత్సరాలైనా ఒక్కనాడు తలవని నాన్నగారు విజయ విజయ అంటూ ఒక్కటే కలవరింత. నేనేం చేయగలను చెప్పండి అన్నాడు చంద్ర నిస్సహాయంగా. అయితే మీ అమ్మగారు పోయినా విజయ రాలేదా? అదేంటి మాస్టారు? తనకు కబురు వెళ్ళందే ఎలా వస్తుంది? అయినా తన అడ్రస్ ఏది కబురు పంపేందుకు? మీ నాన్నగారు విజయ కోసం కలవరిస్తున్నారంటే కబురు వెళ్ళిందనే అనుకున్నాను అని తడబడినట్లుగా ఆగిపోయారు. సత్యరాజు విజయ కోసం కలవరిస్తున్నాడంటే ఆయన జరిగిందంతా మర్చిపోయి విజయకు వర్తమానం పంపారనుకున్నాడాయన. చంద్ర అలా అడగడంతో మాస్టారు చంద్రకేం తెలియదని గ్రహించి మధ్యలోనే ఆపేశారు సంభాషణ. కానీ చంద్ర మాస్టారి తడబాటు చూసి ఏదో ఉందని పసిగట్టాడు. చంద్ర గట్టిగా నిలదీయడంతో సత్యరాజు చేసిన ఏర్పాటు గూర్చి చెప్పేశారాయన. అంతవరకు తండ్రి పట్ల సానుభూతితో నిండి ఉన్న చంద్ర హృదయం అసహ్యంతో నిండిపోయింది. బాబూ, ఈ పాపంలో నేను పాలు పంచుకున్నాను. పిల్లలు గలవాడిని. ఎదిరించి బతకలేక తలొగ్గాను అన్నారు మాస్టారు సిగ్గుతో. కాచేవాడే కాటేసినప్పుడు మీరు మాత్రం ఏం చేస్తారు మాస్టారు? కానీ విజయ అయినా మా నుండి జవాబు రాకపోతే లచ్చిరాజు తాతయ్యకైనా రాయొచ్చు కదా ఉత్తరాలు అన్నాడు చంద్ర ఆలోచనగా. లచ్చిరాజు గారి ఉత్తరాలు మీ నాన్నగారే తీసుకున్నారు. మొన్నటి వరకు ఆ అమ్మాయి ఉత్తరాలు రాస్తూనే ఉంది. దాదాపు 3 సంవత్సరాల నుండి ఏ ఉత్తరం రాలేదు విజయ నుండి. విజయ నుండి వచ్చిన ప్రతి ఉత్తరం చదవకుండా నా ఎదుటే చించేసేవారు అన్నాడు మాస్టర్ బాధగా. ఆరి పాపాత్ముడా అన్నాడు చంద్ర అప్రయత్నంగా. చంద్ర, ఆవేశపడకు. ఎంతైనా అతడు నీ తండ్రి. అసలే మీ అమ్మగారు పోవడంతో కృంగి ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మాస్టారు మాట పూర్తి కాకుండానే చరచర అడుగులేస్తూ ప్రళయకాల రుద్రుడిలా సాగిపోయాడు చంద్ర ఇంటివైపు. చంద్ర బయట నుండి రావడమే సత్యరాజు కూర్చున్న చోటుకి వెళ్ళాడు కోపంతో ఊగిపోతూ. విజయ రాసిన ఉత్తరాలన్నీ ఏం చేశారు నాన్నా అని అడిగాడు చంద్ర ఆయన్ను నిలదీస్తున్నట్లుగా. భార్య వియోగంతో మతిలేని వాడిలా మారిపోయిన సత్యరాజుకు చంద్ర అడుగుతున్నదేమిటో అర్థం కాలేదు. అయోమయంగా చూశాడు కొడుకు వైపు. చెప్పండి నాన్న, మేం మీకు ఏం ద్రోహం చేశామని మమ్మల్నిద్దరినీ ఇలా విడదీశారు? విజయ్ చదువుకుంటాననడమేనా అపరాధం? ఆ రోజు మీరు విజయ మాట విని ఉంటే ఈరోజు అమ్మ ఇలా అర్ధాంతరంగా చనిపోయేదా? చెప్పండి. పోని అమ్మ చివరి క్షణాల్లో విజయ కోసం అంత ఆరాటపడిందే, అప్పుడైనా నీ రాతి గుండె కరగలేదా? అమ్మ పోయాక విజయ విజయ అని ఏడుస్తున్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి అన్నాడు ఆవేశంగా. చంద్ర, నా మాట విను. మీ అమ్మకు మధ్యలోనే ఆపేశాడు సత్యరాజు మాటలను చంద్ర. చాలు, ఇంకేం చెప్పొద్దు. చెప్పినా వినను. మీ మాటలు విని ఎంత మోసపోయాను. మీరు చేసిన పని వలన నా మనసెంత నలిగిపోయిందో ఒక్కసారైనా ఆలోచించారా? అసలు మీరు కన్నతండ్రేనా? కసాయివాడికుండే దయాదాక్షిణ్యాలు కూడా మీకు లేవు. మీకు కావలసింది ఆస్తేగా, అనుభవించండి. నాకేం అక్కర్లేదు. శ్యామల, పాపను బాబును తీసుకురా. ఇక్కడ ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండొద్దు మనం. ఇది ఇల్లు కాదు, పిశాచాలు తిరిగాడే శ్మశానం అన్నాడు కోపంగా. శ్యామల పిల్లల్ని తీసుకుని బయటకు వచ్చింది. అది చూసిన సత్యరాజు, నన్ను క్షమించురా చంద్ర. చిన్నవాడివైనా నీకు చేతులెత్తి మొక్కుతాను. నన్ను వదిలి వెళ్ళకు నాయనా. మీ అమ్మ చెప్పినట్లే విజయ ఆస్తి విజయ పేరు రిజిస్టర్ చేయించి ఉంచాను. కావాలంటే వెళ్ళి చూడు. దుఃఖం సత్యరాజు మాటల్ని స్పష్టంగా వినిపించనీయలేదు. నాన్న, పాపం తాతయ్య ఏడుస్తున్నాడు. నాన్న, ఏడవద్దని చెప్పవు అంది చిన్న వసుంధర తండ్రి చెయ్యి పట్టుకొని. వద్దమ్మా, మీ తాతయ్యకు మనమెవ్వరం అవసరం లేదు. ఆయనకు కావలసింది తన పంతం నెగ్గడం. ఆస్తే ఆయనకన్నీను. దీనికోసమేగా ఇంత చేసిందీను అంటూ కూతుర్ని ఎత్తుకున్నాడు చంద్ర. ఈ హడావుడికి లోపలి గదిలో ఉన్న రుక్మిణమ్మ మండువాలోకొచ్చి అంతా విన్నది.
మొదటిసారి అన్నగారి వైపు అసహ్యంగా చూస్తూ ఒక్క మాట మాట్లాడకుండా చంద్ర వెంట బయలుదేరింది. భార్యా వియోగంతో కృంగిపోతున్న సత్యరాజు ఒక్కసారిగా తన పాపాలన్నీ కలిసి చుట్టుముట్టినట్లుగా విలవిల్లాడిపోయాడు. నిజం తెలిసి తనని ఏకాకిగా చేసిపోతున్న కొడుకును చూస్తూ తట్టుకోలేక చంద్ర చంద్ర అంటూ విరుచుకుపడిపోయాడు. రాళ్లను సైతం కరిగించేలా ఉందా పిలుపు. అది పిలుపు కాదు, ఆర్తనాదం అంటే సరిపోతుందేమో. ఎక్కడో ఏమోలో ఇంకా తండ్రి మీద మమకారం మిగిలి ఉండడంతో ఒక్క క్షణం ఆగి వెనుతిరిగి చూశాడు చంద్ర. నోటి వెంట నురుగు కక్కుతూ కుప్పకూలి ఉన్నాడు సత్యరాజు. అలాంటి స్థితిలో కన్నతండ్రిని వదిలి వెళ్ళలేక వెనుతిరిగాడు చంద్ర. చేసిన పాపానికి శిక్ష ఎక్కడో అనుభవించలేదు సత్యరాజు. మాట పడిపోయి కాళ్ళు చెయ్యి స్వాధీనం తప్పి మంచాన పడ్డాడు. పెద్ద పులిలా గర్జించే మనిషి దీనంగా అసహాయంగా చూస్తున్నాడు. పట్నం తీసుకెళ్లి సత్యరాజును చూపించినా ఫలితం లేకపోయింది. ప్రాణమైతే దక్కింది కానీ పూర్తిగా మంచంలోనే గడపవలసి వచ్చింది. మందుల ప్రభావం వలన క్రమేపీ గుణం చూపాలి తప్ప ఒక్కసారే ఫలితం కనిపించదని, పూర్తి విశ్రాంతి మానసిక ప్రశాంతత అవసరమని డాక్టర్లు స్పష్టం చేశారు. సేవలు చేసేందుకు వచ్చే చంద్ర ముఖం చూసేందుకు కూడా సత్యరాజుకు ముఖం చెల్లడం లేదు. మౌనంగా కన్నీరు కార్చే తండ్రిని చంద్రాయే ఓదార్చవలసి వస్తుంది. పెద్ద గీత ముందు చిన్న గీతల విజయ గూర్చి ఆలోచనలు, బాధలు సత్యరాజు అనారోగ్యంతో మరుగున పడ్డాయి. లోపల విజయ గూర్చి తెలుసుకోవాలని ఉన్నా మాట్లాడలేని తండ్రి ఏం చెప్పగలడు? ఇంట్లో అందరినీ కన్నతల్లిలా ఆప్యాయంగా చూసుకునే భార్య శ్యామల ముందు ఆ ప్రస్తావన మళ్ళీ మళ్ళీ ఎలా తేగలడు? ఇద్దరు బిడ్డల తండ్రయ్యుండి భార్య ఎదురుగా ఆనాడేదో తెలియని ఆవేశంలో విజయ గూర్చి తండ్రితో ఘర్షణ అయితే పడ్డాడు. కానీ ఆనాటి నుండి భార్యతో మాట్లాడాలంటే జంకుగానే ఉంది చంద్రకు. భార్య వైపు సూటిగా చూసి మాట్లాడేందుకు కూడా మొహమాట పడుతున్నాడు. ఏదైనా అవసరం పడితే మేనత్త రుక్మిణమ్మ ద్వారా గాని పిల్లల ద్వారా గాని శ్యామలను అడుగుతున్నాడు. చంద్ర మానసిక పరిస్థితిని అర్థం చేసుకున్న శ్యామల తనంతట తానుగా అతన్ని కదిలించే పని చెయ్యలేదు. ఏ వేళకు ఏది అవసరమో కనిపెట్టి అమరుస్తూ చంద్ర అవసరాలు తీరుస్తూనే ఉంది. మధ్యాహ్నం తీరిక సమయంలో చీర మీద ఎంబ్రాయిడరీ చేస్తూ కూర్చుంది శ్యామల. పక్కనే వెళ్ళి కూర్చున్నాడు చంద్ర. ఏదో విధంగా ఆమెతో మాటలు కలపాలని. ఆ సమయంలో చంద్ర నిద్రపోవడమో పొలం వెళ్ళడమో చేస్తూ ఉంటాడు సాధారణంగా. అందుకు భిన్నంగా తన దగ్గరకు వచ్చి కూర్చున్న చంద్ర వైపు ఆశ్చర్యంగా చూసింది శ్యామల. పక్కనే గోడకు చేరబడి ఒత్తులు చేసుకుంటున్న రుక్మిణమ్మ చాలా రోజుల తర్వాత మేనల్లుడు సరదాగా భార్య దగ్గరకు వచ్చి కూర్చోవడం చూసి ఏదో పనున్న దానిలా పక్క గదిలోకి తప్పుకుంది. పక్కనే కూర్చుని భార్య చేతిగాజులు సవరిస్తూ తటపటాయింపుగా శ్యామల వైపు చూశాడు. అంతవరకు చేస్తున్న కుట్టుపని ఆపి చంద్రానే గమనిస్తున్న శ్యామల చటుక్కున చూపులు మరల్చుకుంది. శ్యామల, నేనొక విషయం అడుగుతాను, ఏమీ అనుకోవుగా? అన్నాడు చంద్ర సంశయంగా చూస్తూ. ఎందుకలా అనుకుంటున్నారు? నాతో మాట్లాడడానికి కూడా ఆలోచనేనా? అంది శ్యామల చిరునవ్వుతో. శ్యామలలోని ఆ మృదు స్వభావమే చంద్రాని ఆకట్టుకునేది. అందుకే ఆమెకు తనకు ఏ రహస్యాలు ఉండకూడదనుకుంటాడు చంద్ర. శ్యామల, ఆ రోజు నేను విజయ కోసం నాన్నగారితో ఘర్షణ పడినాడు నా మీద నీకు కోపం రాలేదా? పెళ్ళయ్యి బిడ్డల తండ్రినయ్యి ఉండి కూడా భార్యవైన నీ ముందే పసిపిల్లాడిని చూసినట్లు చూసింది శ్యామల చంద్ర వైపు. కోపం రాలేదు, బాధ మాత్రం కలిగింది. మీ మనసులో విజయకు తప్ప నాకు స్థానం లేదేమోననిపించింది అని ఒక్క క్షణం ఆగి చంద్ర వైపు జాలిగా చూస్తూ, మీరు ఫ్రాంక్గా అడిగారు కనుక ఈ మాట చెప్పగలిగాను. మరొకరైతే మిమ్మల్ని తృప్తిపరచడానికి కోపం లేదని చెప్తారు, లేదా అలిగి పుట్టింటికైనా వెళ్తారు. నేను ఆ రెండూ ఎందుకు చేయలేదో తెలుసా? ఈ పరిస్థితుల్లో మిమ్మల్ని ఒంటరిగా వదిలి వెళ్ళి మరింత బాధ కలిగించడం ఇష్టం లేక. అంతేకాదు, పెళ్లికి ముందే మీ ఇద్దరి గూర్చి కొంత తెలుసు. ఆ పైన అత్తయ్య చెప్పారంతా. అందుకే నేను పెద్దగా షాక్ అవ్వలేదు. ఆ రోజు మీ స్థానంలో నేనున్నా అలాగే ప్రవర్తించేదాన్ని.
ఇంకా అదే ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోకండి అంది శ్యామల లాలనగా. ఎంత మంచిదానివి శ్యామల. ఒక భార్య భర్త నుండి ఏదైతే ఆశిస్తుందో అది మరొకరికి దారాదత్తమైందని తెలిసి కూడా మధ్యలోనే ఆపేసింది శ్యామల. ఇంకా విషయం వదిలేయండి. పాప లేచే వేళయింది. దానికి తినడానికి ఏదైనా చేసి పెట్టాలి. లేకపోతే నా ప్రాణం తీసేస్తుంది అంది శ్యామల అక్కడి నుండి లేస్తూ. ఇంతలో రుక్మిణమ్మ, అమ్మాయి శ్యామల, రాత్రికి కూరలేం లేవు. ఆ సోములుగాడితో కాసిన్ని కూరలు పంపమను అంది లోపల నుండి. వింటున్నారా? పిన్నిగారు కూరలు పంపమంటున్నారు. ఆ చేత్తోనే కాసిన్ని మల్లె మొగ్గలు కోయించి పంపండి. సత్యమ్మ 4 రోజుల నుండి రావడమే లేదు. అది వస్తే దానికి నాకు సరిపడా మల్లె మొగ్గలు అదే కోసుకు వచ్చేది అంది శ్యామల. ఆహా! అయితే అమ్మగారికి నేనే స్వయంగా మల్లె మొగ్గలు కోసి పంపాలన్నమాట. మల్లె మొగ్గలేనా? నేను త్వరగా రానా? అన్నాడు చంద్ర అల్లరిగా చూస్తూ. ఎంత ఆశ! పిన్నిగారు వింటున్నారన్న సిగ్గైనా లేదు అంది శ్యామల గోముగా చంద్ర వంక చూస్తూ. వసుంధర చనిపోయినప్పటి నుండి ఆ కుటుంబంలో నెలకొని ఉన్న విషాదం మూలంగా భార్యాభర్తల మధ్య ఇలాంటి సరస సంభాషణ జరిగి చాలా రోజులైంది. ఈనాటితో ఆ స్తబ్దతకు, విషాదానికి తెరపడినట్లయింది. హుషారుగా ఈల వేస్తూ వెళ్తున్న చంద్ర వైపే చూస్తుండిపోయింది శ్యామల ఆనందంతో. ఆమె పెదాలపై తృప్తితో కూడిన చిరునవ్వు విరిసింది. నులివెచ్చని పొత్తిళ్లల్లో ఉన్న బాబును మురిపంగా చూసుకుంటూ మాతృత్వంలోని ఆనందాన్ని తనివితీరా అనుభవిస్తున్న విజయను చూసి, ఆనందమంతా నీకేనా? మాకేమైనా పంచేదుందా? అంటూ వినోద్ వచ్చి పక్కనున్న స్టూల్ మంచం దగ్గరగా లాక్కొని కూర్చుంటూ అన్నాడు. విజయ మురిపెంగా నవ్వేస్తూ లేత గులాబీ రేకుల్లా ఉన్న బాబు బుగ్గలు, చేతులు నిమురుతూ, మీ తర్వాతే ఎవరైనా. బాబు ఎంత ముద్దొస్తున్నాడో చూసారా? నిన్నిలా చూస్తుంటే బాబు కంటే నువ్వే ఎక్కువ ముద్దొస్తున్నావు. ఎందుకనో అంది విజయ. ఎందుకా? ఇంత తొందరగా ఇంత మంచి గిఫ్ట్ నాకు అందించినందుకు. నేనెంత భయపడ్డానో తెలుసా? వయసు పైబడి పెళ్లి చేసుకుంటున్నాం. పిల్లలు పుడతారో లేదోనని అన్నాడు వినోద్. మీకెన్నిసార్లు చెప్పాను ఆ మాట అనొద్దని? నేను మాత్రం 16 ఏళ్ల బాలకుమారినా? అసలు ఫారిన్ కంట్రీస్లో ఈ వయసులోనేగా స్థిరపడేది అంది విజయ చిరుకోపంతో. సరే, ఇంకెప్పుడు అననులే. ఎందుకు బాబుకేం పేరు పెడదాం? మీరే చెప్పండి. మీ సెలక్షన్కి తిరిగేముంటుంది అంది విజయ. ఆ భారం నా మీదే పెట్టావా? సరే అయితే. నాకైతే డాక్టర్ కోట్నీస్ పేరు పెట్టాలని ఉంది అన్నాడు వినోద్. మొత్తం మీద డాక్టర్ అనిపించుకున్నారు. మనిద్దరి పేర్లు వీతో మొదలవుతాయి. బాబు పేరు కూడా వీతో వచ్చేలా చూడండి అంది నవ్వుతూ. ఈ ఐడియా ఏదో బాగున్నట్టే ఉంది. మా నాన్నగారి పేరు విష్ణువర్ధన్ రావు. బాబుకి విష్ణు అని పెడదామా? నువ్వు మోటుగా ఉండదంటేనే అన్నాడు వినోద్ కండిషన్ పెడుతున్నట్లుగా చూస్తూ. చా, అదేం లేదులేండి. విష్ణు పేరు బాగానే ఉంది. మన రాధికతో ఒక్క మాట చెప్పి అంది విజయ. అదే సమయంలో రాధిక వచ్చిందక్కడికి. ఏమిటి నాతో చెప్పి అంటున్నావు అంది రాధిక వస్తూనే. రా రాధిక, మాటల్లోనే వచ్చావు. బాబుకేం పేరు పెట్టాలా అని ఆలోచిస్తున్నావు. ఇంతలో నీవే వచ్చావు. నీకు 100 ఏళ్ల ఆయుష్ అంది విజయ. అంత వద్దులేమ్మా. అన్నాళ్ళు బతకలేక చావాలి. సరే గాని నా పేర్లు నీకు నచ్చుతాయనే అడిగావా? నాకైతే అవినాష్, సందీప్ ఇలాంటి పేర్లు తప్ప ఇంకేమీ తట్టవు. నీకేమో అవి నచ్చవాయే. వినోద్ గారి తండ్రి పేరు విష్ణువర్ధన్ రావు. మనం బాబుకి విష్ణువర్ధన్ అని గాని విష్ణు అని గాని పెడితే ఎలా ఉంటుంది అంది విజయ. బేషుగ్గా ఉంటుంది విజయ. ఉయ్యాల్లో బిడ్డను పెట్టుకొని ఊరంతా వెతికినట్లు ఇంకెందుకు ఆలోచన అంది రాధిక. బాబుకు పేరు పెట్టి ఘనంగా ఫంక్షన్ చేశారు. వచ్చిన వారు బాబు అందాన్ని, విజయ అదృష్టాన్ని పొగిడారు. ఇద్దరికీ అటు ఇటు బంధువులెవ్వరూ లేకపోవడంతో స్నేహితులే ఆ కొరతను తీర్చారు. రాధిక విజయను తల్లిలా ఆదరించి విజయకు కావలసినవన్నీ చేస్తుంది. అందరూ వెళ్ళిపోయాక ఇల్లంతా సర్దింది విజయ. తీరిగ్గా బాబుకు వచ్చిన బహుమతులన్నీ తీసి చూడసాగింది. వాటిలో కొండపల్లి బొమ్మ కనిపించింది. అలాంటిదే ఒకప్పుడు చంద్ర తన కోసం తెచ్చిన సంఘటన గుర్తుకు వచ్చింది విజయకు. గాలి వీచినప్పుడల్లా బొమ్మ తల అటూ ఇటూ ఊగుతుంది. దాన్ని చేతుల్లోకి తీసుకొని పాత జ్ఞాపకాలలోకి జారిపోయింది.
ఏ ఇంట్లో అయినా అన్నా చెల్లెళ్ళు గాని, బావ మరదళ్ళు గాని ఉంటే పోట్లాడుకోవడం, తిట్టుకోవడం, కొట్టుకోవడం అతి సహజం. కానీ చంద్ర మాత్రం సరదాకి కూడా ఎప్పుడూ పోట్లాడేవాడు కాదు. ఏ ఊరు వెళ్ళినా తన కోసం ఏదో ఒక బహుమతి తెచ్చేవాడు. తన అలమరా నిండా చంద్ర తెచ్చిన బొమ్మలు, పుస్తకాలే. అపురూపమైన ఆ జ్ఞాపకాలను, చంద్ర అభిమానాన్ని తలుచుకుంటుండిపోయిన విజయ వినోద్ రాకను గమనించనే లేదు. కాళ్ళు చేతులు కడుక్కొని బాబుని ఎత్తుకొని విజయ్ దగ్గరకు వచ్చాడు వినోద్. అలికిడి విని చప్పున తలెత్తి చూసింది విజయ. ఆనందంగా ఉండవలసిన సమయంలో వాడినట్లున్న విజయ ముఖం చూసి ఆశ్చర్యపోయాడు. ఏమిటి విజయ అలా ఉన్నావ్? ఏం లేదు ఊరికినే అంటూ చెమ్మగిల్లిన కళ్ళను పమిటి చెంగుతో తుడుచుకుంటుంది విజయ. ఏమీ లేదంటూ ఆ కన్నీరెందుకు? మీ వాళ్ళు గుర్తొచ్చారా? పోనీ ఒకసారి వెళ్ళి వద్దామంటే వద్దంటావ్. ఎందుకిలా నీలో నీవే మదన పడతావ్? ఎందుకులెండి, మన పెళ్ళికి కార్డు పంపినా ఎవ్వరూ రాలేదు. ఎంత కసాయి వాళ్ళైనా కన్న కూతురు పెళ్ళి అని తెలిసి రాకుండా ఉండగలరా? మా అమ్మగాని, చంద్ర గాని మాటలు రానట్లుగా ఆగిపోయింది విజయ కన్నీటిని తుడుచుకుంటూ. పోనీలే విజయ, వాళ్ళు రాకపోతే మాత్రం ఏమైంది? ఈవేళ వచ్చిన వాళ్ళంతా నిండు మనసుతో మన బాబుని ఆశీర్వదించి వెళ్ళారు. అది చాలదా? అన్నాడు వినోద్ అనునయంగా. కాలచక్రంలో మరో 4 సంవత్సరాలు దొర్లిపోయాయి. విజయ ఈసారి ఆడపిల్లను కన్నది. విష్ణు బుజ్జి చెల్లెమ్మ నా బంగారు తల్లి అంటూ చెల్లెల్ని తెగ ముద్దాడేస్తున్నాడు. పిల్లలిద్దరినీ మురిపెంగా చూసుకుంటూ ఆనందంగా గడిపేస్తున్నారు విజయ, వినోదులు. విజయ కోరిక ప్రకారం పాపకు వసుధ అని పేరు పెట్టారు. వసుంధర పేరు కలిసి వచ్చేలా. అప్పుడప్పుడు గత జ్ఞాపకాలతో విజయ కలత చెందిన క్షణంలో వినోద్ విజయను మాటల్లో పెట్టి మామూలు మనిషిని చేసేస్తున్నాడు. పిల్లల ఆటపాటలతో, ముద్దు ముచ్చట్లతో హాయిగా గడిచిపోతున్నాయి రోజులు. గతంలో మాదిరి విజయ స్తబ్దంగా ఉండడం లేదు. అటు పిల్లల ఆలనా పాలన, ఇటు విధి నిర్వహణలో క్షణం తీరిక లేకుండా అతి సమర్థవంతంగా నిర్వహిస్తూ చూపరులను ఆశ్చర్యచకితులను చేస్తున్నది. అందుకు ప్రధాన కారణం వినోద్ సహచర్యం. భార్యాభర్తలిద్దరూ కష్టసుఖాల్లో సమానంగా పాలు పంచుకొని ఏ ఒడిదుడుకులు లేకుండా తమ సంసార నౌకను ఆనంద డోలికల్లో విహరింపచేస్తూ జీవితం తియ్యని పాటగా సాగిస్తున్నారు. నాన్నా విష్ణు, నేను వచ్చేదాకా చెల్లాయిని, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి సరేనా? అన్నాడు వినోద్ కొడుకుకు జాగ్రత్తలు చెప్తూ. అలాగే నాన్నా, తొందరగా వచ్చేస్తావుగా? నువ్వు లేకపోతే అమ్మ ఎక్కడికి తీసుకువెళ్ళదు అన్నాడు ఫిర్యాదుగా విష్ణు. బాగుంది, మీరు వాడికి మమ్మల్ని అప్పచెప్పడం, వాడు నా మీద చాడీలు చెప్పడం అంది విజయ చిరుకోపంతో. నాన్నా నాన్నా, నేను వస్తాను అంటూ వచ్చింది వసుధ. వద్దమ్మా, ఈసారి వెళ్ళినప్పుడు అందరం కలిసి వెళ్దాం. నేను వచ్చేదాకా అల్లరి చేయకుండా, అమ్మను విసిగించకుండా బుద్ధిగా ఉండాలి తెలిసిందా? అన్నాడు వినోద్. నేనేం అల్లరి చేయను, అన్నయ్యే నన్ను కొడతాడు అంది వసుధ మూతి సున్నాలా చుట్టి. సరే సరే వసు, నాన్నని విసిగించకుండా వెళ్ళి ఆడుకోండి. నాన్నగారు సామాన్లు సర్దుకోవాలి అంది విజయ. ఎందుకు విజయ అంత విసుగు? పాపం వాళ్ళకు కూడా నీలా బెంగగానే ఉంటుంది కదా నేను లేకపోతే. ఉండని, ఈ కాసేపైనా అన్నాడు వినోద్ భార్య వైపు కొంటిగా చూస్తూ. సరే, నాన్న పిల్లలు సామాన్లు సర్దుకొని రండి, నేను భోజనం వడ్డిస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళింది. మెడికల్ కాన్ఫరెన్స్ నిమిత్తం వినోద్ ఢిల్లీ వెళ్తున్నాడు. వచ్చేసరికి 10 రోజులు పడుతుంది. పిల్లల కంటే దిగులుగా ఉన్న విజయను చూస్తే జాలేసింది వినోద్కి. పెళ్ళయ్యాక ఇన్ని సంవత్సరాల్లో అన్ని రోజులు విడిచి ఉండడం ఇదే ప్రథమం. 1-2 రోజులు మించి విడిచి ఉండడం అలవాట్లేని వినోద్కు కూడా కష్టంగానే ఉంది ఈ ప్రయాణం. తప్పనిసరే వెళ్తున్నాడు వినోద్. ఆ రోజు ఓపీలో ఉన్న విజయ వద్దకు హడావుడిగా వచ్చాడు వార్డు బాయ్. మేడం, ప్రభాకర్ గారు మిమ్మల్ని అర్జెంటుగా రమ్మంటున్నారు. అలాగా, వస్తున్నాను పద అంటూ ఉన్న 4 పేషెంట్స్ను గబగబా చూసి పంపేసింది విజయ. విజయ వెళ్ళేసరికి ప్రభాకర్ మిగతా డాక్టర్స్తో ఏదో కేసు గురించి సీరియస్గా డిస్కషన్ చేస్తూ కనిపించాడు. విజయను చూసి, రండి విజయ, మీకోసమే చూస్తున్నాను అన్నాడు. చూడండి, ఈ పాప వయసు 1 రోజులు. ఆయాస పడుతుందని డాక్టర్ దగ్గరకు తీసుకువచ్చారు. పుట్టినప్పటి నుండి ఇలాగే ఉందట. కానీ ఎక్కడా లాభం లేక ఇక్కడికి తీసుకువచ్చారు.
యథాలాపంగా చెక్ చేస్తున్న డాక్టర్ సత్యంకు పాప గుండె సక్రమంగా పనిచేయడం లేదనిపించింది. సందేహ నివృత్తి కోసం పాపను నా దగ్గరకు తీసుకువచ్చారు. పాపను పరిశీలించాక ఆయన ఊహించింది కరెక్టే అనిపించింది. ఎందుకైనా మంచిదని స్కానింగ్, ఈసీజీ, ఎక్స్‌రే అన్నీ తీయించాము. రిజల్ట్ పాప గుండె అమరికలో ఉన్న తేడాను ధృవపరిచింది. అందువలన రక్త ప్రసరణ సరిగ్గా జరగడం లేదు. ఆపరేషన్ చేస్తే తప్ప పాప బతకదు. ఆపరేషన్‌కు పాప శరీరం తట్టుకోగలదా అని సందేహం. పాప తండ్రి పాప పుట్టకముందే యాక్సిడెంట్లో పోయాడట. ఈ పాప లేకపోతే ఆ తల్లికి బతుకు లేదు. ఆపరేషన్ చేస్తే ఇతర కాంప్లికేషన్స్ రావచ్చు. ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. డాక్టర్ వినోద్ గారు రావడానికి ఇంకా వారం రోజులు పడుతుంది. అంతదాకా ఆగితే పాప బతకడం కష్టం. అలా అని ఎక్స్పెరిమెంట్ చేయలేం కదా పాప ప్రాణాలతో అన్నాడు ప్రభాకర్. రిస్క్ తీసుకొని ఆపరేషన్ చేయడం తప్ప మరో మార్గం లేదు సార్ అంది విజయ. అందుకు పాప తల్లి, మేనమామ ఏమంటారో అన్నాడు ప్రభాకర్ ఆలోచనగా. ఏరి వాళ్ళు, నేను మాట్లాడతాను అంది విజయ. అరుగో తలుపు దగ్గర నిలబడ్డారు అని చెయ్యెత్తి చూపించారు డాక్టర్ మూర్తి. ఇంతలో రువ్వున బాణంలా దూసుకువచ్చి విజయ కాళ్ళను చుట్టేసింది పాప తల్లి. డాక్టర్, నా బిడ్డని ఎలాగైనా కాపాడండి. లేక లేక ఈ బిడ్డ పుట్టింది. మళ్ళీ కాన్పయ్యే అవకాశం కూడా నాకు లేదు అంది పాప తల్లి కన్నీళ్లతో. మీరు పాపను రక్షిస్తే పాపతో పాటు మా చెల్లిని కూడా రక్షించిన వారవుతారు అన్నాడు పాప మేనమామ. మా ప్రయత్నం మేము చేస్తాం. ఆ పైన భగవంతుని దయ అంది విజయ. అలా అనకండి డాక్టర్. ప్లీజ్ సేవ్ హర్. షీ ఈజ్ మై లైఫ్. పాప లేకపోతే నేను బతకలేను. ఆ మాటలకు జాలిగా అనిపించింది విజయకు ఆమెపై. అవేం మాటలమ్మా, నేను చేయగలిగింది చేస్తాను. మీరు పాప ఆపరేషన్కు అంగీకరిస్తున్నట్లుగా లెటర్ ఇవ్వాల్సి ఉంటుంది అంది విజయ. ఎందుకండి, పాప బతకదా? గొల్లుమందా తల్లి. అదేం కాదమ్మా, జస్ట్ ఫార్మాలిటీ. రిస్క్ లేకుండా ముందు జాగ్రత్త కోసం. ఎనీవే, వీ విల్ టేక్ ఏ ఛాన్స్. రిజల్ట్ ఈజ్ 50-50. అలా అని అధైర్యపడి వదిలేస్తే మొదటికే మోసం. అందుకే ఉన్న పరిస్థితి విడమర్చి చెప్తున్నాను అంది విజయ. అప్పటికి గుండె రాయి చేసుకున్న ఆ తల్లి, సరే డాక్టర్, ఎలా జరగాలనుంటే అలా జరుగుతుంది. పాపను మీ చేతుల్లో పెడుతున్నాను. నీట ముంచినా పాల ముంచినా భారం మీదే అంది చేతులు జోడిస్తూ. సరే, మీరు వెళ్ళండి. మేమింకా మాట్లాడవలసి ఉంది అంది విజయ. వాళ్ళు వెళ్ళాక తల్లి నుండి ఇక ఎటువంటి అభ్యంతరం లేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళు కాదని చెయ్యగలిగిందేమీ లేదు. ఇక ఆపరేషన్కి ఏర్పాట్లు చేసుకోవడమే. అయితే ఆపరేషన్కి రాధిక గారి సహాయం, సలహా తీసుకుంటే మంచిది అంది విజయ. వెరీ గుడ్ విజయ. తనిక్కడి నుండి రిజైన్ చేసి వెళ్ళిపోయినా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా వస్తానని మాటిచ్చారు కదా, తప్పక పిలుద్దాం అన్నాడు ప్రభాకర్. ఓకే, రేపే ఆపరేషన్ చేసేద్దాం. అన్నట్టు మీకు గుర్తుందా, నేనిక్కడ జాయిన్ అయిన కొత్తలో ఇలాంటిదే ఒక క్రిటికల్ కేస్ మనం చేశాం. దాని డీటెయిల్స్ ఏమైనా దొరికితే ఒకసారి రిఫర్ చేద్దాం అంది విజయ. అంతేకాదు మేడం, ఆ మధ్య ముంబైలో 3 నెలల పాపకి హార్ట్ సర్జరీ చేశారు. అది కూడా రెఫర్ చేద్దాం అంది కొత్తగా చేరిన ప్రేమలత. మొత్తం మీద ఆ పాపకు ఆపరేషన్ విజయవంతంగా ముగిసింది. ప్రభుత్వ ఆసుపత్రి అంటే యమలోకానికి మరో పేరుగా మారిన పరిస్థితుల్లో ఈ వార్త నగరంలో పెద్ద సంచలనాన్ని సృష్టించింది. మరోసారి ఆ హాస్పిటల్ పేరు పేపర్లలో మారుమోగింది. ప్రభాకర్, విజయ, రాధిక, మూర్తిల ఫోటోలు పాప వివరాలతో పాటు అన్ని పేపర్లలో మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించబడింది. ఏ విభాగం ఎలా ఉన్నా కార్డియాలజీ విభాగం తన ప్రత్యేకతను ఎప్పుడూ నిలుపుకుంటూనే వచ్చింది. ఒకప్పుడు రోగుల పాలిట దేవాలయంలా ఉండే హాస్పిటల్ శిథిలాలయంగా మారిపోయింది. ఎక్కడ చూసినా అవినీతి పేరుకుపోయింది. ఒక పక్క మనిషి ప్రాణాలు పోతున్నా పట్టించుకునే నాథుడే లేని పరిస్థితి. అయితే సిఫార్సులు లేక ముడుపులు కడితే తప్ప అక్కడ వేరే విధంగా వైద్యం జరగడం లేదు. అందుకే ఎంత ప్రాణాల మీదకి వచ్చినా, ఎంత లేని వాళ్ళైనా ప్రైవేట్ హాస్పిటల్స్నే ఆశ్రయిస్తున్నారు గానీ సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ హాస్పిటల్కు ఎవ్వరూ రావడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఆ పాప ఆపరేషన్ సక్సెస్ ఆ హాస్పిటల్ చరిత్రను మరోసారి తిరగరాసింది.
అందుకే నగరంలో 5 స్టార్ హోటల్స్ లాంటి హాస్పిటల్స్ ఎన్ని ఉన్నా కార్డియాలజీకి సంబంధించిన ఏ కేసైనా ఇక్కడికి రాక తప్పడం లేదు. దానికి కారణం డాక్టర్ వినోద్, ప్రభాకర్, విజయ, మూర్తిల నిజాయితీ. వర్క్ ఈజ్ వర్షిప్ అనే వాళ్ళ మెంటాలిటీను. వినోద్ కాన్ఫరెన్స్ ముగించుకొని ఎంతో ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చాడు. రావడంతోనే తన శిష్యులు సాధించిన ఘన విజయం చూసి మరింత సంతోషంతో పొంగిపోయాడు. అనేక మంది ప్రముఖులు స్వయంగా వచ్చి అభినందనలు తెలియజేశారు. సభలు, సమావేశాలతో ఊపిరి సలపలేనంత బిజీ అయ్యారందరూ. ప్రభాకర్ని చూడడంతోనే ఆప్యాయంగా కౌగిలించుకున్నాడు వినోద్. ప్రభాకర్ సిగ్గుపడిపోతూ, ఇదంతా మీ ఆశీర్వాదమే సార్ అన్నాడు ఎంతో వినయంగా. అదేం కాదు ప్రభాకర్, ఇన్నాళ్లకు నీలో ప్రతిభ వెలుగులోకి వచ్చింది. నాకు చాలా ఆనందంగా ఉంది. నీ స్పాట్ డెసిషన్ 2 ప్రాణాలను కాపాడింది. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. నీ మూలంగా, అంటే నీవు సాధించిన విజయం మూలంగా మన హాస్పిటల్ ప్రతిష్ట పెరగడమే కాదు, పరిస్థితులు కూడా బాగుపడతాయనే ఆశ కలుగుతుంది నాకు. ఇట్స్ గ్రేట్ విక్టరీ. విజయమందో తెలుసా? ప్రభాకర్ గారంటే ఏమో అనుకున్నాను. హీ ఈజ్ జీనియస్. ఆయనతో కలిసి పనిచేస్తున్నందుకు గర్వపడుతున్నాను అంది తెలుసా అన్నాడు వినోద్. అదేం కాదు సార్, నన్ను ఎంకరేజ్ చేసింది డాక్టర్ విజయే. మీరు లేనందుకు నేనెంత కంగారు పడ్డానో చెప్పలేను. అయితే రాధిక గారు, డాక్టర్ మూర్తి, డాక్టర్ విజయ అంతా కలిసి సమిష్టిగా సాధించిన విజయం సార్ ఇది. ఇందులో ఏ ఒక్కరి ఎక్కువ, ఏ ఒక్కరి తక్కువ లేదు. అసలు ఈ కేసును ఐడెంటిఫై చేసిన డాక్టర్ సత్యం గారిని ముందు అభినందించాలి సార్ అన్నారు నమ్రత నిండిన స్వరంతో ప్రభాకర్. అవును, అందరి టీం వర్కే ఏ విజయానికైనా మూలం. అయితే సారథ్యం వహించే వాళ్ళు కూడా గట్టివాళ్ళై ఉండాలిగా. కీప్టప్ అన్నాడు వినోద్ మనస్ఫూర్తిగా. వినోద్ నుండి ఆ రకమైన పొగడ్తలు, ప్రోత్సాహం అందుకోవడం అనేది ప్రభాకర్కి ఎంతో సంతృప్తిని, ఆనందాన్ని ఇచ్చింది. ప్రభాకర్కు లోకమంతా ఒక వంతైతే వినోద్ ఒక్కడు ఒక ఎత్తు. అందుకే అంత ఆనందంగా ఉంది. సంతోషాల మీద సంతోషాలు అన్నట్లుగా విజయ ఊహించని విధంగా చంద్ర నుండి ఉత్తరం అందుకుంది. తన వారి నుండి అందుకున్న మొట్టమొదటి ఉత్తరం అది. ఆనందంతోనూ ఉద్వేగంతోనూ చేతులు వణుకుతుండగా కవరు విప్పింది విజయ. విజయ, బాగున్నావా? నా ఉత్తరం చూసి ఆశ్చర్యపోతున్నావు కదూ. ఇన్నాళ్లకు నేను గుర్తొచ్చానా అని నిష్ఠూరంగా చూడకు. నువ్వు నమ్మినా మానినా ఒక్కటి మాత్రం నిజం. అది నిన్ను నేనెప్పుడూ మర్చిపోలేదన్నది. మరి ఇంతకాలం అంత ప్రేమ ఉన్నవాడివి ఉత్తరాలెందుకు రాయలేదు అని నిలదీస్తావేమో. నువ్వు రాసిన ఉత్తరాలు నాకు గాని, లచ్చిరాజు తాతయ్యకి గాని ఒక్కటి కూడా అందలేదంటే నువ్వు నమ్ముతావా? అలాంటి ఏర్పాటు చేశారు నాన్న. అయితే ఈ నిజం నాకు ఎప్పుడు తెలిసిందో తెలుసా? అమ్మ మనల్నందరినీ విడిచి వెళ్ళిపోయాక. ఉత్తరం చదువుతున్న విజయ ఒక్కసారిగా షాక్ తింది. ఆ, అత్తయ్య చనిపోయిందా? ఆనాడు తాను ఊరు వదిలి వచ్చిన్నాడు ఉత్తరం చివర్లో అనాలోచితంగా పాత వసుంధర నీకు కనిపించదు అని రాసింది. అది ఇలా నిజమైందా అనుకుంది బాధగా. ఆ పైన చాలాసేపు ఉత్తరం చదవలేకపోయింది. అవును, అమ్మ చనిపోయిన తర్వాత అమ్మ అస్థికలు గోదావరిలో నిమజ్జనం చేసి వస్తుండగా మన ఊరి పోస్ట్ మాస్టర్ గారు కలిశారు. నేను అమ్మ కోసం బాధపడుతూ నిన్నే తలుచుకుంటూ చనిపోయిందని అంటే ఆయన నా బాధ చూడలేక నాన్నగారు చేసిన ఏర్పాటు గురించి చెప్పారు. ప్రాణాల మీద ఆశతో తాను ఈ పాపానికి ఒడిగట్టానని బాధపడ్డారు. ఎవరు బాధపడినా జరిగిన దాన్ని తిరిగి మార్చలేరు కదా. నేను ఒళ్ళు తెలియని ఆవేశంతో ఇంటికి వెళ్ళి నాన్నగారిని నిలదీశాను. ఆయన చెప్పేది వినడానికి కూడా మనస్కరించలేదు. నా భార్య, బిడ్డలను, అత్తయ్యను తీసుకొని ఇల్లు వదిలిపోతుంటే నాన్నగారు నా కాళ్ళు చుట్టేసి, వెళ్ళొద్దు చంద్ర, నేను చేసిన పాపమే నా ఇంటి లక్ష్మిని తీసుకుపోయింది. నువ్వు కూడా నన్ను ఒంటరిని చేసి అన్యాయం చేయొద్దు. మీ అమ్మకిచ్చిన మాట ప్రకారం విజయ ఆస్తి విజయ పేర రిజిస్టర్ చేయించాను. వెళ్ళి చూడు అంటూ బతిమలాడారు. కానీ కోపంతో మండిపోతున్న నేను, వద్దు, అవేం నాకు వద్దు. మాకింత ద్రోహం తలపెట్టిన నీ నీడ కూడా నేను భరించలేను అంటూ బయటకు వచ్చేశాను. ఏ తండ్రి తన కొడుకును ఇలా హింసించడనిపించింది. ఇంతలో అమ్మ పోయిన దుఃఖం తన పాపం బద్దలై నేను దూరం కావడం ఒకేసారి నాన్నగారు తట్టుకోలేకపోయారు.
చేసిన తప్పుకు శిక్షలా పక్షవాతం వచ్చి మంచాన పడ్డారు. నేను తిరిగి ఇంట్లోకి వెళ్ళక తప్పలేదు. అమ్మా! నువ్వు లేని ఆ ఇల్లు నాకు శ్మశానంలా అనిపించింది. సరిపెట్టుకోక తప్పలేదు. నీకోసం ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నాకే తెలుసు. నీ ఆచూకీ కోసం నేను, తాతయ్య చెయ్యని ప్రయత్నం లేదు. ఎన్నాళ్ళు నా నుండి వచ్చే ఉత్తరాల కోసం నువ్వు ఎంతగా ఎదురుచూసి ఉంటావో ఊహించగలను. నీవు వెళ్ళిన కొత్తలోనే నీలకంఠరావు గారు కూడా చనిపోవడంతో ఆ లింకు మన మధ్య తెగిపోయింది. నీకోసం నేను చేసిన ఏ ప్రయత్నమూ ఫలించలేదు. ఇంత ప్రేమ గుండెల్లో దాచుకొని ఆనాడు నీవు వెళ్ళిపోతుంటే ఎందుకు వారించలేదు అని చూస్తున్నావు కదూ! నేనా రోజు ఆపి ఉంటే నా ప్రేమకు కట్టుబడి నీవు ఆగిపోయేదానివి. కానీ నా ప్రేమ పంజరంలో నిన్ను బంధించి ఉంచాలనిపించలేదు. చదువుకొని డాక్టర్ కావాలని ఆశపడుతున్న నీవు నన్ను పెళ్లి చేసుకొని అనుక్షణం పరిస్థితులతో, ముఖ్యంగా నాన్నగారితో ఘర్షణ పడుతూ, ఆచారాల పేరిట అణచివేతను భరిస్తూ, ఎదురించి బతకలేక నువ్వు పడే నరకయాతన నేను చూడలేననిపించింది. ఆ రోజు నేను నీకొక వ్యక్తిత్వం లేనివాడిలా కనిపించి ఉండవచ్చు. కానీ నేను చేసేదే సరైంది అనిపించింది. అందుకే నాలో నేను ఎంత బాధపడుతున్నా మౌనంగా ఉండిపోయాను. లోకంలో అన్నిటికంటే నీ సంతోషమే నాకు ముఖ్యమనిపించింది. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నాను. అంతేకాదు, ఆ రోజు నాన్నగారు నీ చేతిలో పుస్తకం చించేస్తే నేను కొత్తది కొనిస్తాను అన్నాను. నువ్వు పుస్తకం కాబట్టి కొత్తది కొనిస్తావు. నా మనసుకు రోజూ తగిలే దెబ్బల్ని ఏం చేస్తావు చంద్ర అని అడిగావు గుర్తుందా? అందుకే మనసు రాయి చేసుకొని నిన్ను వెళ్ళనిచ్చాను. అయితే ఆ విడిపోవడం అనేది నాన్నగారు శాశ్వతం చేస్తారని ఊహించలేకపోయాను ఆ రోజు. సరే, జరిగిన దానికి బాధపడి ప్రయోజనమేముంది? నువ్వు అనుకున్నది సాధించావు. నేను కోరుకున్నది అదే. కానీ నా మనసును ముల్లులా బాధించేది ఏమిటో తెలుసా? నాన్నగారి మీద పంతానికి పోయావు కానీ అమ్మ సంగతి, నా సంగతి బాగా తెలిసిన నీవు ఒక్కసారైనా ఇక్కడికి వచ్చి ఉంటే అమ్మ చివరి రోజుల్లో అంత అశాంతితో కన్నుమూసేది కాదు. అవును బావా! చాలా తప్పు చేశాను. ఆ తల్లిని క్షోభపెట్టాను అనుకుంది విజయ కన్నీరు కారుస్తూ. తిరిగి ఉత్తరం చదవడం కొనసాగించింది. పోనీ విజయ, ఇప్పటికే నిన్ను చాలా బాధించి ఉంటాను. ఎలాగో ఇన్నాళ్లకు నీ చిరునామా సంపాదించాను. ఎలాగో తెలుసా? మొన్న ఆ మధ్య అన్ని పేపర్లలోనూ మీరు చేసిన ఆపరేషను, సాధించిన విజయాల గూర్చి ప్రచురించారు. అది చదివి ఎంత ఆనందించానో మాటల్లో చెప్పలేను. ప్రముఖ హృదయకోశ నిపుణుడు వినోద్ గారి భార్య మా విజయ. ఆమె కూడా గొప్ప సర్జన్ అని ఊరంతా గర్వంగా చెప్పేశాను. మీ అమ్మ ఇదంతా విని ఎంత పొంగిపోయిందో తెలుసా? తాతయ్య అయితే చెప్పనే అక్కర్లేదు. చివరికి నాన్నగారు కూడా చాలా ఆనందపడ్డారు. నాన్నగారు ఇప్పుడిప్పుడే అస్పష్టంగా మాట్లాడగలుగుతున్నారు. నీ గురించి తెలుసుకున్నాక ఇన్నాళ్ళు నేను పడిన వ్యధ మాయమైపోయింది. నీకు పెళ్ళయిందనే విషయం మాస్టారు చెప్పినా ఆ రోజు నా మనసుకెక్కలేదు. ఆ బాధలోనూ, ఆవేశంలోనూను. కానీ స్థిమిత పడిన తర్వాత నేను ఇంతకాలం వేరే పెళ్లి చేసుకొని నీకు ద్రోహం చేశాననే అపరాధ భావంతో లోలోన కృంగిపోయేవాడిని. నీ పెళ్లి కబురు విన్నాక కొంత శాంతనిపించింది నాకు. నా భార్య ముందే నీకోసం నాన్నగారితో ఘర్షణ పడిన తర్వాత నా భార్య ముఖం చూడలేకపోయాను చాలా రోజుల వరకు. నీవు సుఖంగా ఉన్నావని తెలిసాక నాకు ఎంతో తేలిగ్గా, సంతోషంగా అనిపించింది. నాలో కలిగిన ఈ మార్పు నాకే విచిత్రంగా అనిపించింది. అమ్మ పోయి 10 సంవత్సరాలైంది. అమ్మ ఉండగా నాన్నగారు ఇంట్లో లేనప్పుడు అమ్మ తరచూ మనం చదువుకునే గదిలోకి వెళ్ళి అన్నీ సర్దుతూ ఎక్కువ సమయం అక్కడే గడిపేది. అమ్మ మనసులో ఏముందో ఎప్పుడూ బయటపడేది కాదు. నా పెళ్లి విషయంలో చెప్పలేక నాన్నగారి బలవంతం మీద వేరే అమ్మాయిని చేసుకోమంది. నీకోసం అత్తయ్య పైకే ఏడిస్తే అమ్మ లోలోపల కుమిలిపోయేది. చనిపోతూ నిన్నే తలుచుకుంది. పదే పదే నీకన్యాయం చెయ్యొద్దని కలవరించేది. అమ్మ చేత పెంచిన మమకారం అలా అనిపించినా నా విజ్జికి నేను అన్యాయం చెయ్యలేనని అమ్మకు మాత్రం తెలీదా? నిన్ను చూడాలని ఉంది, కానీ రాలేను. ఇక్కడ నేను లేకపోతే నాన్నగారిని ఎవరు చూస్తారు? పైగా ఇంట్లో ఎన్ని పనులని. అయ్యో! నీకు చెప్పనే లేదు కదూ!
మా పాప వసుంధర పెళ్ళి. ఇంత చిన్న వయసులోనే పెళ్లి చేస్తున్నావా అని కోపంగా చూడకు మరి. ఈ పెళ్లి నా కోసం కాదు, మన లచ్చిరాజు తాతయ్య కోసం. ఆయన మనవడు సుందరం లేడు, అదే మన చీమిడి ముక్కు సుందిగాడు. వాడికిచ్చి చేస్తున్నాను. తాతయ్య కోసం. తాతయ్య ఇంకా బతికే ఉన్నారు. నిన్ను చూడాలనే కొండంత ఆశతో. ఇంతకు సుందరం ఏం చేస్తున్నాడని అడగవేం? నీలాగే వీడు డాక్టరే. అమ్మ జ్ఞాపకార్థం ఇక్కడ అన్ని సౌకర్యాలతో హాస్పిటల్ కట్టిస్తున్నాను. పాప కూడా మొదటి సంవత్సరం మెడిసిన్ చదువుతుంది. నా బిడ్డల ద్వారా మావయ్య కోరికకు, ఆశయానికి ఒక రూపాన్నిస్తున్నాను. అనుకోకుండా నీ వివరాలు అందడం మరింత ఉత్సాహాన్నిచ్చింది నాకు. హాస్పిటల్ ఈ నెలాఖరుకు అన్ని హంగులు పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుంది. మీ దంపతుల చేతుల మీదుగా ఆ ప్రారంభోత్సవం జరగాలని నా కోరిక. అందుకు మీరు అనుమతిస్తే ఇన్విటేషన్ ప్రింట్ చేయిస్తాను. పాప పెళ్ళి ఈ నెల 30వ తేదీ రాత్రికి. కనీసం 2 రోజుల ముందైనా మీరు రావాలి. పెళ్లి మరునాడే హాస్పిటల్ ఓపెనింగ్. మీ రాక కోసం ఊరంతా ఎదురు చూస్తుంది. నేను మనిషిని ఇక్కడున్నా మనసంతా అక్కడే ఉంది. మీ అమ్మ నీ రాక కోసం కళ్ళల్లో ఒత్తులు వేసుకుని ఎదురు చూస్తుంది. నా భార్య పిల్లలు డాక్టర్ పిన్ని కోసం తెగ ఊహించుకొని సంబరపడిపోతున్నారు. వినోద్ గారికి నా నమస్కారాలు అందచేయి. ఇంకేం రాయను? నీ రాక కోసం కళ్ళనే వాకిళ్ళుగా చేసి ఎదురు చూసే నీ చిన్ననాటి చెలికాడు చంద్ర. ఆ ఉత్తరం వినోద్ చూస్తాడనే దాపరికం, జంకు ఏమీ లేక తన ప్రేమని, స్నేహాన్ని, ఆప్యాయతని కలబోసి రాశాడా ఉత్తరాన్ని చంద్ర. ఉత్తరం చదివి చాలాసేపు అచేతనావస్థలో ఉండిపోయింది విజయ. తన కోసం కలవరించి కన్నుమూసిన వసుంధరను తలుచుకున్న కొద్దీ మనసులో గూడు కట్టుకున్న ఆవేదన కన్నీటి వరదైంది. ఏడుస్తున్న విజయను చూసి పిల్లలు అమ్మా ఏమైందంటూ వచ్చారు. పిల్లల కంగారు చూశాక తనలో తనే స్థిమితపడి ఏమీ లేదంటూ లేచిందక్కడి నుండి విజయ. పిల్లలిద్దరూ బిక్కమొహాలతో విజయనే చూడసాగారు. వాళ్ళల్లో బెదురు పోగొట్టేందుకు లేని ఉత్సాహం తెచ్చుకొని ఆ కబురు ఈ కబురు చెప్తూ విషయాన్ని మరిపించింది. వినోద్ వచ్చాక చంద్ర రాసిన ఉత్తరం ఇచ్చింది చదవమని. నువ్వు చదివే ఉంటావుగా, వివరాలు చెప్తే చాలు. అలా కాదు, మీరు చదవండి. మీరన్నట్టే మావయ్య అంతా చేశాడు. రోగాల విషయంలోనే కాదు, మనస్తత్వాల విషయంలో కూడా మీ ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడూ కరెక్టే అంది విజయ. దాంతో వినోద్ ఉత్తరం అందుకున్నాడు. ఉత్తరంలో విషయాలన్నీ అర్థం చేసుకునేందుకు వినోద్కి చాలా సమయం పట్టింది. చివరికి దాన్ని తిరిగి విజయ్కి అందిస్తూ గుడ్, ఇన్నేళ్లకు మీ చంద్రాకి తన చిట్టి మరదలు అడ్రస్ దొరికిందన్నమాట. అదేం వినని దానిలా అత్తయ్య నా కోసమే బాధపడుతూ పోయిందట. నేనెంత తప్పు చేశాను, ఆ దేవత మనసు అర్థం చేసుకోలేకపోయాను అంది విజయ కన్నీరు ముందుకు రాగా ముఖం చేతుల్లో దాచుకుంటూ. ఏయ్, ఏమిటిది చిన్నపిల్లలా? పిల్లలు చూస్తున్నారు తెలుసా? వాళ్ళు హడలిపోతున్నారు. కంట్రోల్ యువర్ సెల్ఫ్. నేను చెప్తూనే ఉన్నాను ఒకసారి మీ ఊరు పోయి వద్దామని. విన్నావు కాదు అన్నాడు అనునయంగా. మన పెళ్ళైన వెంటనే వెళ్ళి ఉంటే ఇంత అనర్థం జరిగేది కాదు. మనిద్దరం కార్డియాలజిస్టులమై ఉండి మన ఆత్మీయులను కాపాడుకోలేకపోయాం అన్నాడు వినోద్ విచారంగా. పోనీయండి, ఏం చేస్తాం అంది విజయ బాధగా. సరే, ఇంతకీ ఎప్పుడు మన ప్రయాణం? పెళ్ళి ఇంకా 10 రోజులు కూడా ఉన్నట్టు లేదు అన్నాడు వినోద్. అది కాదండి, ఇన్నాళ్ళు మానేసి తగుదునమ్మా అని ఇప్పుడు ఏం ముఖం పెట్టుకుపోను అంది విజయ సందేహంగా. బాగుంది నీ సందేహం. కొన్నాళ్ళు మీ మావయ్య మీద పంతం, కొన్నాళ్ళు ఆస్తి కోసం వెళ్ళానని నిందలేస్తారని వద్దన్నావు. ఇప్పుడు అక్కడ నీ వాళ్ళందరూ 2 చేతులు చాచి ఆహ్వానిస్తుంటే ఇలా అంటున్నావు. ఇదేమైనా బాగుందా అన్నాడు వినోద్ ఆమెకు నచ్చ చెప్తున్నట్లుగా. నాకెందుకో వెళ్ళాలని ఉంది, వద్దని ఉంది అంది విజయ. నీకలాగే ఉంటుంది. మీ మావయ్యని గెలిచావు కదా, అందుకు సంతోషం ఒక పక్క, మరో పక్క చంద్ర దూరమయ్యాడనే. విజయ అరచేత్తో వినోద్ నోరు మూసేసింది. చచ్చా, అలా అనకండి. ఆ రకమైన ఆలోచనే ఉండి ఉంటే నేనింత దూరం వచ్చేదాన్నంటారా? చంద్ర అంటే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ నాకిష్టమే. అయితే అతని భార్య మీలా ఆలోచించకపోతే అక్కడ చంద్ర ముందు నా పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ఆలోచించండి.
ఆ రోజు నేను ఆ ఊరు నుండి వచ్చేస్తుంటే ఆ ఊరి జనమంతా నన్నొక దోషిలా చూశారు తెలుసా? దాన్నెలా మర్చిపోగలను నేను? ఈరోజు అత్తయ్య చావుకి నేనే కారణమని ఎవరైనా అంటే విని భరించే శక్తి నాకు లేదు అంది విజయ. లేనిపోని భయాలతో మనసు పాడు చేసుకోకు. నాకంటూ బంధువులెవ్వరూ లేరు. ఇన్నాళ్ళు బంధువులున్నా లేనట్టే గడిపేశావు నువ్వు. నీకోసం అక్కడందరూ ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారని మీ బావ ఉత్తరంలో రాశాడు. ఇంకేం కావాలి? ఇప్పుడు నువ్వు బయలుదేరకపోతే వాళ్ళే కాదు నేను కూడా క్షమించను అన్నాడు వినోద్ బెదిరిస్తున్నట్లుగా. చూడు విజయ, మన పిల్లలకి మనిద్దరం తప్ప మన తరపు వాళ్ళెవ్వరూ తెలియదు. అసలు చుట్టాలంటేనే తెలియదు వాళ్ళకు. పిల్లలకు అందరినీ చూపించినట్లవుతుంది. 4 రోజులు అలా తిరిగి వస్తే ఈ రొటీన్ లైఫ్ నుండి మనకి కాస్త చేంజ్‌గా ఉంటుంది. ఇంతకు ఉత్తరం నువ్వు రాస్తావా? లేక నన్ను రాయమంటావా? అని అడిగాడు వినోద్ తొందర పెడుతున్నట్లుగా. సరే, నేనే రాస్తానులెండి. నాకు మాత్రం వెళ్ళాలని, చూడాలని లేదనుకుంటున్నారా? ఉంది కాబట్టే ఇంకేం మాట్లాడకుండా ఉత్తరం రాయమంటున్నాను అంటూ వినోద్ లోపలికి వెళ్ళాడు. చివరికి విజయ ప్రయాణ సన్నాహాలు ప్రారంభించింది. ప్రయాణం రోజు దగ్గర పడుతున్న కొలది ఏదో తెలియని ఉద్వేగం, ఉత్సాహం విజయను ఆవహించాయి. పేరు పేరున అందరికీ ఏదో ఒక కానుక సర్దింది విజయ బ్యాగుల నిండా. వినోద్ పిల్లల్నిద్దరినీ దగ్గర కూర్చోపెట్టుకొని తనకి తెలియని, తను చూడని వ్యక్తుల గూర్చి, ఊరి గూర్చి వర్ణించి వర్ణించి చెప్పసాగాడు. అక్కడ చాలామంది అన్నయ్యలు, అక్కలు, తాతలు ఉన్నారని ఊరించి చెప్తుంటే పిల్లలిద్దరూ ఆసక్తిగా వినసాగారు. వాళ్ళు పుట్టి బుద్ధెరిగాక చుట్టాల మాట వినలేదేమో చాలా సంబరపడిపోసాగారు అక్కడికి వెళ్ళేందుకు. కథ కొనసాగుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.